వెల్కమ్ టు జెటివి న్యూస్. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మత్తులో వ్యక్తి హల్చల్ చేసి వీరంగం సృష్టించాడు. అంబేద్కర్ నగర్ రాయన్న కాలనీలో గంజాయి మత్తులో రోడ్డుపై వెళ్తున్న రాంబాబు అనే వ్యక్తిపై శివ అనే మరో వ్యక్తి ఇనుపరాడుతో దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన రాంబాబును చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రాంబాబు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు. దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి మత్తులో ఇటీవల కాలంలో జవహర్ నగర్లో దాడులకు తెగబడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే గంజాయి మూకలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దాడిలో గాయపడిన రాంబాబు తరఫు బంధువులు ఆందోళన చేస్తున్నారు. బాగానే ఉండరా నైగారు కానీ ఈ వీళ్ళు కూడా వచ్చారు. మన కొడుకు వచ్చాడు, రమేష్ కొడుకు ఇట్లా వచ్చారు. ఇప్పుడు పడ్డా కొత్తాడు. పడ్డాడు కూడా వాళ్ళ అమ్మ కింద ఒకటి ఎత్తుకొని లోపలేస్తుంది. ఆ కట్టో ఏదో లోపలే పడేసింది చూడు. టవల్ సాగు పెట్టుకుని లోపలేస్తుంది. ఇక పూర్వం లేవనే లేవాడు వాడు. వీళ్ళ అమ్మ వీళ్ళని తోలేస్తుంది, బయటకు తోలుతుంది. పొరి బిడ్డ మీరు తోలుతుంది చూడు. నా బండి తింటున్నాను. నీ బండి కాదండి, బండి పక్క పోటీ పెట్టిరు. వాడు లేవడు పొరడిగా వాడు బోయస్ అయిపోయాడు. వాడు అట్లా వదిలిపెడతారు. మళ్ళా అప్పటిగా వాడి పని అయిపోయినట్టే. వీడు బండి అట్లా పెట్టుకుంటాడు. వాడి దోస్తు మళ్ళా తెచ్చుకుంటాడు. శివగారిని చూస్తారంటే ఉరికొస్తాడు. ఈ బండి తీసి ఇటు పెడతాడు చూడు. ఈ దెబ్బ తాకిన పొరంది తాళం వేసి ఉంది బండి ఆడబెడతాడు. ఇవన్నీ పట్టించుకుంటలేరు.